సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమతా సంకల్ప మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా కడప నగరంలో భారీ ర్యాలీ జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం అంజద్ భాషా. విజయవాడలో జరగబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆయన. మరి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించి మరి ఈరోజు ఈ దేశంలో ఉండే అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆత్మ గౌరవంతో ఈ దేశంలో జీవించే హక్కును మరి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెడుతున్నటువంటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మొదటగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దళిత బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక ఓట్ బ్యాంక్గా చూసుకునేటువంటి రోజుల నుంచి ఈరోజు రాజ్యాధికారంలో భాగస్వాములను చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చేస్తూ ఉండడం చాలా సంతోషం.